ప్రార్థన అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అసలు ప్రార్థన అంటే ఏమిటి అని ఆలోచిస్తే, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అనే అర్థాన్నిస్తుంది. గమనించండి, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. అనగా మనము మన ఫ్రెండ్స్‌తోనో, లేదా మనకున్నటువంటి తల్లిదండ్రులతోనో, లేక మనకున్నటువంటి బంధువులతోనో ఎలాగైతే సంభాషణ కొనసాగిస్తామో, అలాగే ప్రార్థించేటప్పుడు నీవు దేవునితో మాట్లాడుతున్నావు అనేటువంటి రీతిలోకి నువ్వు నడిపించబడాలి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వేటిని అడుగుతున్నావు? వేటి గురించి ప్రాధేయపడుతున్నావు? వేటి గురించి నువ్వు ఆశ కలిగి ఉన్నావు? అనేది స్పష్టంగా దేవునికి నువ్వు తెలియపరిచే రీతిగా ఉండాలి. మరి దేవునికి సమస్తము తెలుసు కదా! దేవునికి తెలియకుండా ఉంటుందా అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఒకసారి ఒక లేఖనంలో ఒక భాగాన్ని చూస్తే గనక బైబిల్‌లో నుంచి ఒక సహోదరుడు తన యొక్క మార్గ మధ్యంలో వెళ్తూ తనకు ఆకలిగా ఉన్నప్పుడు తన యొక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడంట. వెళ్ళినటువంటి ఆ సిట్యుయేషన్‌లో అప్పటికి ఆ వ్యక్తి లాక్ ఏసుకొని అనగా డోర్ వేసుకొని ఉంచాడు. ఆ వ్యక్తి అక్కడికెళ్ళి ఆ తలుపు తడుతూ ఉంచాడు. ఆ లోపలున్న వ్యక్తి నిజంగా బయటొచ్చినటువంటి వ్యక్తికి సహాయం చేశాడా అంటే చేశాడు. ఎలా చేశాడంటే తను ముమ్మాటికి మాటి మాటికి తన యొక్క తలుపు తడుతూ తనతో ఒక రిక్వెస్ట్ అనేటివి చేశాడు. అంటే విసుకక తన యొక్క మనవిని అక్కడ అతనికి తెలియజేశాడు గనకనే అక్కడ ఆ వ్యక్తికి సహాయం అనేది అందింది పిల్లరా. అంటే మనం గూడా విసుకక దేవునికి ఆసక్తితో మనం ప్రార్థించాలి. మన పాపములన్నీ ఒప్పుకొని, దేవా నీకంటే పవిత్రుడు ఈ భూమి మీద ఎవరు లేరు. నిన్ను మించిన వారెవరు లేరు నాయనా. నన్ను నీ రక్తంతో శుద్ధీకరించు అని నువ్వు ప్రార్థించగలిగితే, వినయముతో, విధేయతతో దేవుణ్ణి అడగగలిగితేనక దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క నామానికి మహిమకరంగా నిన్ను నిలుపుతాడు. నీ ప్రతి అవసరత తీర్చి నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఆయన నిలుపుతాడని వాగ్దానం చేస్తున్నాడు. అందరికీ వందనాలు.